అండి మా ఊరి భోగి పండగ గీత వేయాలి మంచిది జేజీ ఈవినింగ్ నైట్ అయితే 7 o'clock అవుతుంది. ముగ్గులతో బిజీగా ఉన్నారు మా ధరణి అండ్ నవ్య ఆధ్వర్యంలో. నవ్య గారు నువ్వు ఇట్రా నవ్య. సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయిపోయి మా ఊర్లో కోత మొదలైంది. రాత వచ్చి దేవుడు ఆప ఏడనుకున్న జైబాలి అంతన్నా కదా బావా. ప్రశాంతమైన వాతావరణంలో మా పచ్చని పల్లెటూరులో తెల్లవారిసరికి భోగి పండగ సందర్భంగా మేమైతే బయలుదేరాం. మా యూట్యూబ్ స్టార్ రాకింగ్ నరేష్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇగో మా ఆవిడ బోల్డ్ పిడకలు తెస్తుంది చూడండి. ఏ వస్తాడా మా ఊరి భోగి పండగ గీత వేయాలి మంచిది జేజీ నవ్యమ్మ గీతమ్మ కదా లేని వేసావా పిడకలు వేసావా నువ్వు? One, two, పిడకలు టక్ టక్ కాలిపోతాయి. అమ్మో లేని ఏచి మన అవియాతో చల్లాతుందా? కొంచెం ఉంది, మంచి దగ్గర అంటే భోగి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కుడుములు రెడీ చేస్తారు. విడివిడి కుడుములు ఇడ్లీ రెడీ చేస్తాం చట్నీతోని. ఇంకా మా గ్యాంగ్ అంతా వెళ్ళిపోయారు. ఉదయం వచ్చారు 4 o'clock. సంక్రాంతి సంబరాలు బావా. సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయిపోయి మా ఊర్లో కోత మొదలైంది. రాత వచ్చి దేవుడు ఆప ఏడనుకున్న జైబాలి అంతన్నా కదా బావా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మంచి సవాక్ మొక్కలు, అదే చెరుకు మొక్కలు, బిస్కెట్లు, రిబ్బన్లు, రబ్బర్ బ్యాండ్లు ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఎందుకు అనుకుంటాంట్రా, సాయంత్రం 5:30 గంటలు అవుతుంది. ఇప్పుడు మా లినీషా పాపకి భోగి పళ్ళు పోస్తాం. ఏటమ్మ ఇవి లిని? చూసారా కంప్లైంట్ ఇస్తుంది, కుంకుమ పెట్టలేదని. అంతే, చిన్న పాప కంటే రెడీ చేసింది కానీ వస్తాను అన్నాడు. పాప మా తమ్ముడు మంచి బిజీగా ఉంటే డిస్టర్బ్ చేసేస్తాను వాళ్ళందరూ కలిసి. కొంచెం బిజీగా ఉంటే డిస్టర్బ్ చేసేస్తున్నాడు. అంత 400 కిలోమీటర్ దూరం నుంచి దేనికి వచ్చావు? పండగ కోసమే కదా. మరి పండగ అంటే ఏటైంది కదా. మళ్ళీ చెప్పు పాపం చూడండి. మళ్ళీ పాప అమాయకంగా చూస్తుంది మా బుచ్చి తల్లి. మా నవ్య మేడం తీక్షణంగా ఏదో సర్దుతుంది అన్ని కూడా. అత్త కోడలు ఇద్దరు కూడా బిజీ అయిపోయారు. భోపాలు వేస్తారు అందులో. మా ఊరి సైన్యంతో కలకల్లాడిపోతున్నాం. నువ్వు ఇట్రా గీతమ్మ. రబ్బర్ బ్యాండ్లు ఎతికేవా? దొరకలేదు పాపము. వీడికి ఎటు ఇవ్వలేదు పాప, మీరు దొరకలేదు కదా. నానమ్మ అమ్మ ఆడికి ఒక కాయిన్ ఇచ్చి పాప, అంతసేపు ఎదుకాడు దొరకలేదు. ఆడ పాప అలాగ ఉన్నాడు. నెక్స్ట్ సారి
చేసినప్పుడు మనమే అక్కడ నుంచి కాయిన్ తెచ్చిస్తాము. బ్యాంకులో నీ దగ్గర ఉంటాయి కదా. ఇక్కడ ఎందుకు రూపాయల కోసం వెళ్ళేది? ఇదంతా రికార్డ్ అయిపోతుంది. హారతి ఇచ్చేకెళ్దు బాగు అయింది హారతి ఇచ్చుకోండి వెళ్ళిపోతారా. దేవుడు కలుసుకోండి సైలెంట్ కదా మరి పాటలు రావు. మిస్ అయిపోయారు, తాతలేరు. ఈవినింగ్ నైట్ అయితే 7 o'clock అవుతుంది. ముగ్గులతో బిజీగా ఉన్నారు మా ధరణి అండ్ నవ్య ఆధ్వర్యంలో. నవ్య గారు కొద్దిగా హాయ్ చెప్పండి. ధరణి గారు కొద్దిగా హాయ్ చెప్పండి. ఏమి ఇట్లేదు నువ్వు? నాకు ముగ్గు పిండితో రాదు. ఇదిగోండి మా చిన్నమ్మ మలినియమ్మతోటి సాయంతో మా ధరణి వేసేస్తుంది ముగ్గు. మా అమ్మగారు పర్యవేక్షణలో మా అమ్మ అబ్జర్వ్ చేస్తుంది ముగ్గు బాగా వేస్తాను లేదని. దగ్గరుండి వేస్తుంది. అంత అదృష్టవంతులు మీరు. తాత లేరమ్మా వెళ్ళిపోయి